హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్గా ఎంతో రుచికరమైన సాంప్రదాయమైన పాల తాలికలు తయారు చేసుకుందాం. ఇంట్లోనే చాలా సింపుల్గా ఎవరైనా సులభంగా చేసుకునే విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఈ పాల తాలికల రుచి ఎంత బాగుంటుందంటే ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. ముఖ్యంగా పండగ రోజుల్లో ప్రసాదంగా పెడితే అందరూ చాలా ఇష్టంగా తింటారు. అయితే ఆలస్యం చేయకుండా మన వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు తయారీని మొదలు పెడదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. పాల తాలికలు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం తీసుకొని వాటిలో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అంతలో మనం పప్పుని ఉడికించుకుందాం. దానికోసం నేను కుక్కర్లో ఈ టీ గ్లాస్ సహాయంతో 1.25 గ్లాసు కందిపప్పును తీసుకుంటున్నాను. ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే చిటికెడంత ఉప్పు, తీపి కోసం 1 టేబుల్ స్పూన్ బెల్లం తీసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యి బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా స్పూన్తో కలిపుకుంటూ ఉండాలి. చూడండి, బెల్లం అంతా కరిగి వాటర్లో చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి కదా. ఈ సమయంలో 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. నేను తాలికలు చేసుకోవడానికి పొడి బియ్యం పిండిని ఉపయోగిస్తున్నాను. ఈ వాటర్లో పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచాలి. ఈలోపు మనం పప్పుని సిద్ధం చేసుకుందాము. పాల తాలికలు చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇందులో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. నేను ఏ వీడియో చూసినా కానీ పాల తాలికల వరకే చూపిస్తున్నారు కానీ పప్పు వేసి మాత్రం ఎవరు చూపించడం లేదు. అందుకోసమని నేను పప్పును కూడా తయారు చేసి చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి ఇలా పాల తాలికలలో పప్పు వేసుకొని తింటారన్న విషయం తెలుసు? కుక్కర్ పైన విజిల్ని పైకన్నామంటే అందులో ఏమైనా గ్యాస్ ఉంటే అది మొత్తం బయటికి వచ్చేస్తుంది. దీని తర్వాత మూత తీసి పప్పులో ఉన్న అదనపు నీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పులో చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పప్పు నీటిని కూడా కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నప్పుడు పలుచుగా ఉంది కానీ చల్లారేటప్పటికి కొంచెం గట్టిగా అవుతుంది. మనం పప్పు వండుకోవడమే గట్టిగా వండుకున్నామంటే చల్లారేటప్పటికి అది ఇంకా గట్టిగా అయిపోతుంది, కలుపుకోవడానికి వీలుగా ఉండదు. అదే ఇలా కొంచెం వాటరీగా తీసుకున్నామంటే చల్లారేటప్పటికి కొంచెం గట్టి పడుతుంది, అప్పుడు కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. మనకి పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. నేను బాదం పప్పు, జీడిపప్పు వాడుతున్నాను. మీకు ఇష్టమైతే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలోకి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. అలానే 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత బెల్లం పూర్తిగా కరిగే వరకు ఉంచాలి. నీరు తగ్గి పాకం కొద్దిగా జిగురుగా అనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం తాలికలు తయారు చేసుకుందాం. ముందుగా బియ్యం పిండి ముద్దను బాగా మెత్తగా మలుచుకోవాలి. మనకి ఈ బియ్యం పిండిని ఎంత వీలైతే అంత మెత్తగా ఒక డోలాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ప్లేట్ మీద కూడా కొంచెం నెయ్యి రాసి పిండి ముద్దలో నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వాటిని చిన్న చిన్న తాలికల్లాగా తయారు చేసుకోవాలి. మీకు కావాలంటే పొడవుగా తయారు చేసుకోండి, లేదంటే చిన్న చిన్నవిగా అయినా పర్వాలేదు. మనం ఎలాగో తినేటప్పుడు చిన్న చిన్నవిగానే చేసుకుంటాం కదా, పెద్దవి తినలేము కాబట్టి చిన్న చిన్నవిగానే చేసుకోవాలి. మీకు చూపించడం కోసం నేను పెద్ద తాలికలుగా తయారు చేశాను. నేనైతే అన్నీ కూడా చిన్న చిన్నవిగా, కొన్ని మధ్యస్థంగా, అలానే కొన్ని ఉండలుగా కూడా తయారు చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని కూడా ప్రత్యేకంగా తీసి పెట్టుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీరు పోసి బాగా కలుపుకోవాలి. ఇది తర్వాత పాల తాలికలు చిక్కగా రావడానికి ఉపయోగపడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు
స్టవ్ మీద బాండీ పెట్టి 1 లీటర్ పాలు పోసుకోవాలి. చిక్కటి పాలైతే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. పాలు పోసుకున్న తర్వాత మీగడ కట్టకుండా ఒక పొంగు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక పొంగు రానివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు మొత్తం వంపేసి ఇందులో వేసుకోవాలి. సుమారుగా 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం చక్కగా ఉడికి పైకి తేలడం మొదలవుతుంది. అలా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. నేను సగ్గుబియ్యాన్ని 1 గంట పాటు నానబెట్టుకున్నాను కాబట్టి ఈ సగ్గుబియ్యం ఉడకడానికి ఎక్కువ సమయం ఏం పట్టలేదు. చూడండి, సగ్గుబియ్యం అంతా కూడా బాగా ఉడికిపోయి పైకి ఎలా తేలాయో. ఈ సమయంలో మనం ఒక 4 యాలుక్కాయలను దంచి వేసుకోవాలి. యాలుక్కాయల ఫ్లేవర్ అయితే పాల తాలికలకు చాలా ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న తాలికలను జాగ్రత్తగా విరగకుండా పాలలో వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా ఒక 5 నిమిషాలైనా సరే ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి నెమ్మదిగా కలిపి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పాల తాలికలు ఉడకడానికైతే ఎక్కువ సమయం ఏం పట్టదు, కానీ అవి ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండి నీటిని మరోసారి కలిపి ఇందులో వేసుకోవాలి. ఇది పాల తాలికలకు చక్కటి క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది. మరో 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. కొంచెం చిక్కబడుతున్న సమయంలో ముందుగా తయారు చేసి చల్లార్చుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి. మీకు కావాలంటే దీనిని ఫిల్టర్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోండి. మరీ ఎక్కువ కలిపినా కూడా పాల తాలికలు మళ్ళీ విరిగిపోతాయి. కాబట్టి ఎక్కువ కలుపుకోకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఇప్పుడు బెల్లం పాకం వేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన క్రీమీ టెక్స్చర్తో మన వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు సిద్ధమయ్యాయి. చూడటానికే ఇంత బాగుంటే రుచి మాత్రం ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. తిన్న వాళ్ళు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు ఈ పాల తాలికల్ని చేసి చూస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కమెంట్లో చెప్పండి. మీ ఫోటోలు లేదా ఫీడ్బ్యాక్ని చదవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటివే మరిన్ని హోమ్ స్టైల్, ట్రెడిషనల్ మరియు ఫెస్టివల్ స్పెషల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరి ప్రేమ ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రెసిపీని వినాయక చవితి రోజు తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.